సో ఇప్పుడు వేరే కంట్రీలో చేసిన డిజైన్ మన కంట్రీలో చేయాలి అనుకుంటే 80% ఆఫ్ సక్సెస్ అవుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేయగానే ఏదైనా క్లయింట్ వెంటనే తనకున్న క్రియేటివిటీతో పింట్రెస్ట్ అని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో డిజైన్స్ తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తారు. నాకు ఇది ఎగ్జాక్ట్ గా కావాలంటారు. బట్ ఆ క్లయింట్ అంత బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అన్నది చూపించరు కదా. కరెక్ట్. సో ఆ డిజైన్స్ అనేవి మీరు చూపిస్తారా? ఎలా ఉంటది అసలు అది? ఒక 3D డిజైన్ ఎలా చేస్తాము అనుకుంటే ఫస్ట్ థింగ్ కస్టమర్ పాపం తన ఇంట్రెస్ట్ తో పిన్ ఇంట్రెస్ట్ నుంచి లేకుంటే ఎక్కడైనా తన క్రియేటివిటీ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని వస్తారు. సేమ్ డిజైన్ మన ఫ్లాట్ కి ఫిట్ అవుతుందని అడుగుతాడు. సో బేసిక్ గా ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే 80% ఆఫ్ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొచ్చిన డిజైన్ ఆ ఒక మెజర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఆ ఒక హైట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ ఒక బడ్జెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పిన్నింట్రెస్ట్ లో మోస్ట్లీ మన కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ డిజైన్స్ దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు వేరే కంట్రీలో చేసిన డిజైన్ మన కంట్రీలో చేయాలి అనుకుంటే ఆ ఫంక్షనాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఇట్స్ జనరల్ లాజిక్. ఇప్పుడు 10x10 ఫీట్ వాల్ ఉంది. సో 10x10 ఫీట్ వాల్ లో సో మన ఇండియన్ స్టాండర్డ్స్ యూజ్ చేసుకొని టీవీ యూనిట్ ఏ హైట్ లో ఉంటే బాగుంటుంది, ఎంత స్టోరేజ్ కావాలి, సో దానికి ఒక రూల్ ఉంటుంది. 60-30-10 రూల్స్, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో చేసుకొని డిజైన్ చేసుకోవడం అనేది మన బాధ్యత. సో కస్టమర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఐడియా ఉండవు కదా. సో పాపం అతను పిన్ ఇంట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నాకు ఇలానే కావాలి అని అంటారు. బయట మార్కెట్ లో జరిగే మోసాలన్నీ కూడా అంతే ఉంటాయి. సో నీకేంటంటే పిన్ ఇంట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వచ్చి మీకు యాజ్ ఇట్ ఈస్ ఇలానే దింపుతాం సార్ అంటాడు. ఆ దాంట్లో ఏంటంటే డ్యూకో పెయింట్ ఉంటుంది, వీడేమో నార్మల్ పెయింట్ వేస్తాడు. డ్యూకో పెయింట్ కి నార్మల్ పెయింట్ కి ఎంత వ్యత్యాసం ఉంటుంది. సో అది గ్రహించాలి కొంచెం కస్టమర్స్ అనేది, అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో మనం ఏంటంటే ఆ డిజైన్ కి అంత బడ్జెట్ ఉంది, అంత స్పేస్ ఉంది మన ఇక్కడ ఈ వాల్ కంటే, అలా చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో లేని పక్షంలో మనకు ఆ కాంప్లెక్సిటీ, ఈ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది కస్టమర్. సో కాబట్టి ట్రై టు అవాయిడ్. ఒక ప్రాపర్ డిజైన్ ని హైర్ చేసుకున్న తర్వాత డిజైన్ మీకు గైడ్ చేస్తారు. మీ ఫ్లాట్ కు తగ్గ డిజైన్, ఆ థీమ్స్, సో మీకు ఏదైతే థీమ్ సెట్ అవుతుందో ఆ థీమ్ మీకు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వెంటిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పిల్లర్ ప్లేస్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీకు ప్రాపర్ 3D అనేది మేము సైట్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీకు ఈ థీమ్ సెట్ అవుతుంది. వాటిలో అంటే మీ ఫ్లాట్ కి తగ్గ రెఫరెన్స్ పిక్చర్ చూపిస్తాం ఫస్ట్, దాని తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు, సరిపోతుంది.